ధ్యానంలో కూర్చోండి, మీకు చక్కగా మీకు తెలుస్తుంది. కనుక ఈ యొక్క పూర్తిగా ప్రాపంచికమైన విషయాలు ఇవన్నీ, వీటికి కూడా ధ్యానం ఎంత అత్యద్భుతంగా వినియోగపడుతుందో. ధ్యానం అనేది కేవలం ఆధ్యాత్మికమైన విషయం కాదు. ధ్యానం అనేది కేవలం ఆత్మపరంగానే కాదు, పరలోకం కోసమే కాదు, ఇహలోకము కోసము ధ్యానము. భౌతికమైన ప్రాపంచికమైన నిత్యావసరాల కోసము, మౌలికమైన సమస్యల యొక్క పరిష్కారం కోసము ధ్యానం. ఆ యొక్క మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుండదు, ఇలానే వెళ్ళండి అని చెప్పేసి మనకి ఆ యొక్క స్ఫూర్తి వస్తుంది. ఒక్కొక్కసారి మాటలు వినబడతాయి. ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మాటలు వినపడతాయి. ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మనం ఆ భవిష్యత్ అంతా మనం మూడో కంట్లో చూస్తాం మనం. కనుక ఆ విధమైన డెసిషన్స్ మనం వర్తమానంలో తీసుకుంటాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపంచికమైన విషయాల కోసమే ధ్యానం. ఇదేదో మనకి సంబంధించింది కాదు. ఇది ముసలి గడ్డం వాళ్ళకి, పరలోకంలో వీళ్ళు ఏదో రిజర్వ్ చేసుకోదలుచుకున్నారు, అలాంటి వాళ్ళ కోసం కాదు. మాకు అవన్నీ నమ్మకాలు లేవు, మాకు ఇక్కడ ఏదైనా లాభాలు చూపించమంటే బోల్డం లాభాలు ఉన్నాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇహలోకానికి పరలోకానికి, ఇహపర లోకానికి సుఖాన్ని ఇచ్చేది, మనకి శ్రమ లేకుండా చేసేది ఈ ధ్యానం. ఇది ప్రాపంచికమైన విషయం. ఇది మనిషి సుఖమైన జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ధ్యానం సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే విషయం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా మనశ్శాంతి అన్నాము, ధ్యానం ద్వారా శారీరక రోగాల నుంచి విముక్తి అన్నాము, ధ్యానం ద్వారా యవ్వనం అన్నాము, మరి ఆయుష్ అన్నాము, ధ్యానం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అన్నాము, ధ్యానం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకోవాలి వాటి గురించి తెలుసుకున్నాము. ధ్యానం ద్వారా మన చక్కటి విషయాలు, కొన్ని శక్తులు మనం డెవలప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా వాడు నాకు ఫోన్ చేయాలి, వాడి ఫోన్ నాకు అందటం లేదు, వాడి నెంబర్ ఏమిటో కూడా తెలియదు, నాకు ఎక్కడ వెతికినా దొరకటం లేదు, కానీ వాడిని అర్జెంటుగా నేను కలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ధ్యానంలో కూర్చుని వాడిని తలుచుకుని కూర్చుంటే, ఒక అర్ధగంట సేపు ధ్యానంలో కూర్చోండి. ఫస్ట్ తలుచుకుని కూర్చుంటాం, తర్వాత ధ్యానంలో ఆ శ్వాస నిర్ధ్యాసలో చిత్తవృత్తి నిరతం అయిపోతుంది. మనకు కావాల్సిన ధ్యానంలో అనుభవాలు వస్తాయి. కానీ మొట్టమొదటికి ఆ పలానా వాడి దగ్గర నుంచి నాకు సమాచారం రావాలి, వాడు ఫోన్ చేయాలి, లేదా లెటర్ రావాలి, ఏదో ఒకటి కూర్చుంటాం. ధ్యానం చేసి లేచిన వెంటనే ఎవడో వచ్చి నీ గురించి వాడు ఇలా ఫోన్ చేయమన్నాడు, వాడి నెంబర్ పంపించడము, లేకపోతే అతనే నీకు ఫోన్ చేయడము, ఇలాంటివి వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కనుక చూసారా, ఆ ఫోన్ రాకపోతే మనకి ఎన్ని సమస్యలు, ఆ ఫోన్ వస్తే మరి మనకి ఎంత సమస్య పరిష్కారము. ఆ ఫోన్ రాబట్టుకునే విషయం ధ్యానం. వాడు చేస్తాడో లేడో అనే డోలాయమాన పరిస్థితిలో కాకుండా వాడి చేత ఆ పని చేయించే విధానంగా చేస్తుంది ధ్యానం. ఆ డోలాయమానంలో మీ సమయాన్ని వృధా చేస్తారు. సమయాన్ని వృధా చేయకుండా ఆ అర్ధగంట గంట సమయం ధ్యానంలోకి వచ్చినారనుకోండి, ఆ పరిస్థితి అక్కడ నెలకొంటుంది. వాడి సొంతంగా పరిగెత్తుకెళ్ళి ఎక్కడో మరి ఫోన్ చేస్తాడు మీకు. ఎందుకంటే మీ వేవ్స్ అక్కడికి పోతాయి, వాడిని ఆ విధంగా చేసేలా ప్రకృతి చేస్తాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ ధ్యానులకు చాలా మామూలు. అసలు ఇలాంటివి ఉంటాయని కూడాను ధ్యానం చేయని వాళ్ళకి తెలియదు. కనుక అవన్నీ కూడాను ఆ యొక్క లాభాలన్నీ కోల్పోతున్నారు. ఇవన్నీ జరుగుతాయని తెలుసు కనుక ధ్యానం చేస్తే ఆ లాభాలన్నీ పొందుతారు. ఇలాంటి లాభాలన్నీ అసలు ఉంటాయని కూడా తెలియక ధ్యానం లేక ఆ లాభాలన్నీ పోగొట్టుకుంటున్నారు. ఎన్నో నష్టాలకు గురి అవుతున్నారు. ధ్యానులు కాని వారందరూ ఎన్నో లాభాలు పొందుతున్నారు, ధ్యానులు అయిన వాళ్ళందరూ. కనుక ధ్యానులు కండి. పరీక్షలో నేను కొన్ని టాపిక్స్ చదువుకుని వెళ్ళాను, 4 టాపిక్స్. ఇవే పరీక్షలో వస్తే బాగుండు అనుకుంటే, ఆ ఇంటర్వ్యూ వాడు ఇవే అడిగితే బాగుండు అనుకుంటే, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు అవే అడుగుతాడు. ఎందుకంటే మీరు ముందరగా వాడిని ప్రిపేర్ చేశారు. వాడి మైండ్ మీద మీ మైండ్ పనిచేస్తుంది. ఏది ప్రిపేర్ చేయలేదో లేదా వాడు దాంట్లో అడగవచ్చు, అప్పుడు మీకు 0 మార్కులు వస్తాయి. మీరు ఇంత ప్రిపేర్ అయ్యారు, మీరు ధ్యానం చేశారు, వాడు చెప్పారు నాకు ఇందులోంచే నాకు ప్రశ్న వెయ్యి అని చెప్పేసి ఒక థాట్ పెట్టేసి ఒక సంకల్పం చేసి ధ్యానం చేసి వెళ్ళారు, అందులోంచే వాడు ప్రశ్నలు అడుగుతాడు. వాడు ఎగ్జామినర్ 100కి 100 మార్కులు వస్తాయి. కనుక ఎగ్జామినర్ మిమ్మల్ని ఏ ప్రశ్నలు వేయాలో ఆ విధంగా ప్రభావితం చేయవచ్చు.
ఇది తప్పు ఎంత మాత్రమే కాదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో ఆ ఇతరులను ప్రభావితం చేసే ఒక శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 10 మంది పని చేస్తున్నారు. వాడు సరిగ్గా పని చేయటం లేదు. వాళ్ళ చేత నేను పని చేయించుకోవాలి. వాడు డబ్బు ఇచ్చినా వాడు పని చేయటం లేదు, వాడికి ఎంత బట్టలు పెడతానో చేయటం లేదు, కానీ వాడు పని చేసే తీరాలి. ఇంకో నేను పనిలో పెట్టుకోలేను. కనుక వాళ్ళ చేత ఎలా పని చేయించాలి? నేను ధ్యానం చేసి ఈ నా దగ్గర పనిచేసే 10 మంది ఇవాళ తప్పకుండా ఏమి మరి నన్ను ఇరకాడ పెట్టకుండా, వేషాలు వేయకుండా నాకు చక్కగా పనిచేస్తారు, ఇవాళ నా పని అయిపోతుంది అని ధ్యానం చేసి, అతని ధ్యానం చేసి ఆ పనిలోకి వెళ్ళాలనుకోండి, మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఖచ్చితంగా పనిచేస్తారు. మీరు ఆశ్చర్యపోతారు. రోజు ఇంకో విధంగా ఉండేవాడు ఇవాళ ఎలా ఉందంటే మీరు ధ్యానం చేసి ఆ శక్తిని పంపించారు వాడికి. వాడి మనసు ప్రభావితం అయ్యాయి. వాడు చక్కగా మీకోసం పనిచేశాడు. గుర్తుంచుకోండి. కనుక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, పెద్ద పెద్ద పనిచేసే వాళ్ళు, ఎంతో కార్మికులు ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళ యొక్క కార్మికుల్ని, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ని వాళ్ళు చక్కగా దారిలో పెట్టగలరు. అలాగే ఒక లెక్చరర్ ఉన్నాడు. వాళ్ళ స్టూడెంట్స్ అంతా క్లాస్ రూమ్ లో అల్లరి గలబా చేస్తుంటారు. ఈ లెక్చరరు, ఈ ఉపాధ్యాయుడు ఇంట్లో ధ్యానం చేసి అదొక సేపు నా పిల్లలు చక్కగా కూర్చోవాలి అని చెప్తే ఆ శక్తి పోయి వాళ్ళని చక్కగా కూర్చోబెడుతుంది. ఇంతకన్నా కావాల్సింది ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ధ్యాన శక్తులు. టెలిపతి, మనసు మీద ఈశత్వం అంటాం, వశిత్వం అంటాం. అందరి మీద అధికారము, అందరినీ వశం చేసుకుని వేస్తుంది. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ, ఇవన్నీ సిద్ధులు, ధ్యాన సిద్ధులు, అష్టసిద్ధులు, ఐశ్వర్యాలు, అష్టసిద్ధులు. ఇందాక నేను చెప్పింది ఈశత్వ, వశిత్వ అన్న రెండింటికి. ఈశత్వం అంటే అందరి మీద పరిపాలన. మీ దగ్గర పనిచేసే వారి మీద మీరు పరిపాలిస్తారు, వాళ్ళని వశీకరణం చేసుకుంటారు. మీ యొక్క పనులకు వాళ్ళు చక్కగా ఉపయోగం. అందుకోసమే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పనులు చేయటం లేదు, స్ట్రైకులు చేస్తున్నారు. కనుక ఆ ఈశత్వ, వశిత్వ అనే ఆ యొక్క సిద్ధులు వస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేయండి. మీ యొక్క పనులన్నీ సక్రమంగా నెరవేర్చుకోండి. అందరి చేత చక్కగా పనులు చేయించుకునే విధానం. వాళ్ళు తిట్టక్కర్లేదు, ఒక మాట చెప్పక్కర్లేదు, వాళ్ళ వెంట పడక్కర్లేదు. మీరు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసి ఆ సంకల్పం పెట్టుకుని ఆ ధ్యాన శక్తితో వెళ్తే అందరూ మీకు దాసోహం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా చేసుకుని మీ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోండి. ధ్యానం వలన లాభాలు అన్న విషయం మనం తెలుసుకుంటున్నప్పుడు మళ్ళీ భగవద్గీత దగ్గరికి వెళ్దాం, కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. ఆయన ఏమన్నాడంటే, యోగ కర్మసు కౌశలం అన్నాడు. అంటే యోగము ద్వారా చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది, ఎఫిషియన్సీ. నేను సంగీతజ్ఞుని, బాగా సంగీతం పడాలి, ధ్యానం చేసి సంగీత కచేరీ చేస్తే నా సంగీత కచేరీలో ఎఫిషియన్సీ పెరుగుతుంది, నా రాగాలు బాగా పలుకుతాయి, నా శృతి బాగా ఉంటుంది, నా లయ బాగా ఉంటుంది. ఫోటో తీసుకోవాలి, కెమెరా ఫోటో తీసుకోవాలి. ధ్యానం చేసి ఆ ఫోటో తీసుకుంటే ఆ ఫోటోలో ఫోకసింగ్ బాగా చేయడం తెలుస్తుంది, ఆ కెమెరాని ఆపరేట్ చేయడం బాగా తెలుస్తుంది. ఎవరి ప్రొఫెషన్ లో, ఎవరి విద్యల్లో, ఎవరి వృత్తుల్లో వాళ్ళలో ఆ రాణింపు అనేది పెరుగుతుంది, ఆ క్వాలిటీ పెరుగుతుంది, ఆ కౌశల్యం పెరుగుతుంది, ఆ ఎఫిషియన్సీ పెరుగుతుంది. నేను బాగా ధ్యానం గురించి చెప్పాలి. ఇప్పుడు నాకు ధ్యానం తెలుసు, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ధ్యానం గురించి చెప్తున్నాను. ఈ చెప్పడంలో నా యొక్క కౌశల్యం పెరుగుతుంది, నేను ధ్యానం చేస్తుండగా ఎఫిషియన్సీ. ఒక శిల్పి ఉన్నాడు, శిల్పాన్ని చెక్కాలి, ఆమర శిల్పి జక్కన. ఎంతో ధ్యానస్తుడైతే గాని గత జన్మల్లో, ఈ జన్మల్లో ఆయన అంతటి అమర శిల్పి కాగలడు. ఎంతో ధ్యానశక్తి ఉంటే గాని త్యాగరాజ స్వామి అన్ని చక్కటి కీర్తనను రచింపజేసి ఉండేవాడు కాదు. ఆ క్వాలిటీకి, ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఆ యొక్క ప్రపంచవ్యాప్తమైన ఆ యొక్క నాణ్యతకు, ఆ ప్రపంచంలోనే అతి శుద్ధమైన నాణ్యతకు కారణము అంతకుముందు జన్మల్లో చేసిన ధ్యానసిద్ధి. కనుక ఏ పనిలో అయినా నాణ్యత పెరగాలంటే ధ్యానం చేసే తీరాలి. కనుకనే యోగ కర్మసు కౌశలం అన్నాడు.
వంట చేయాలి. ధ్యానం చేసి వంట చేయండి, చక్కగా వస్తుంది. ఆ వంట పాకం బాగా కుదురుతుంది. ఆ యొక్క స్వాదం చాలా చక్కగా ఉంటుంది, రుచి అత్యద్భుతంగా ఉంటుంది. కోపంతో తాపంతో ఏదో వంట చేశామనుకోండి, చండాలంగా ఉంటుంది. శాంతంగా ధ్యానం చేసి మరి చక్కగా ఆ యొక్క వంట చేశామనుకోండి, ఎంత రుచిగా ఉంటుందో, ఎంత చక్కటి ఆ యొక్క రసం అందులోంచి వస్తుందో. కనుక మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు చేయాలో రకరకాల పనులు చేయాలి. డ్రైవింగ్ చేయాలి, ధ్యానం చేసి డ్రైవింగ్ చేయండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది డ్రైవింగ్. లేదా గేర్లు సరిగా పడవు, అదేదో ముందుకు పోతుంది, వెనక్కిపోతుంది, స్పీడ్ సరిగా ఉండదు, ఇటుపోతాము అటుపోతాము. కనుక ధ్యానం చేసి డ్రైవర్స్ ముఖ్యంగా ధ్యానం నేర్చుకోవాలి. లేకపోతే ఈ యాక్సిడెంట్లు అన్ని కూడా ఇవన్నీ తప్పించుకోవాలంటే ఆ డ్రైవర్ నీతి వస్తుంటుంది వాడికి, లేకపోతే వాడికి ఏకాగ్రత తప్పుతుంది, లేకపోతే వాడు ఇవన్నీ పోవాలంటే ధ్యానం చేసే తీరాలి. ధ్యానం కంపల్సరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాట్ ఎవర్ దే డూ. యోగ కర్మసు కౌశలం. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం మనం. ఆ కర్మల్లో మనకి ఎఫిషియన్సీ కావాల్సిందే ఫర్ హయ్యర్ బెనిఫిట్స్, ఫర్ హయ్యర్ ఈల్స్. ఏ వృత్తిలో ఉన్నా, ఏ కర్మల్లో ఉన్నా, ఆ అన్ని కర్మల్లో, ఆ సకల కర్మల్లో, సకల వృత్తుల్లో మీ యొక్క క్వాలిటీ పెరగాలంటే, మీ యొక్క కౌశల్యం ఎఫిషియన్సీ పెరగాలంటే ఓన్లీ మెడిటేషన్. వివేకానందుడు అంత తిరిగాడు, ఆ తిరగడంలో కౌశల్యం. అంత మాట్లాడాడు, ఆ మాట్లాడడంలో కౌశల్యం. అంత వ్రాసాడు, ఆ వ్రాయడంలో కౌశల్యం. అంత ఆర్గనైజ్ చేశాడు అన్ని మఠాలు, అందులో కౌశల్యం. ఎలా వచ్చింది? ధ్యానం ద్వారా వచ్చింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, remember this point very, very clearly for once and for all. మీ కర్మల్లో ప్రావీణ్యత, శుద్ధత, పరిపక్వత, జ్ఞాన్యత పెరిగితేనే మీకు అందులో ఎక్కువ వ్యాపారం వస్తుంది, ఎక్కువ లాభాలు వస్తాయి. బాగా పాడితే బాగా మళ్ళీ కొన్ని కొత్త కచేరీలు వస్తాయి. బాగా పాడకపోతే అక్కడితో ఆగిపోతాం. కనుక అన్నిటికీ మూలం ధ్యాన శక్తి. కనుక ప్లీజ్ డూ మెడిటేషన్ and increase the quality in each and everything. My dear friends, my dear masters and my dear gods. ధ్యాన సాధన వల్ల లేని లాభాలు. భావ ఉద్వేగాల మీద మనకి నియంత్రణ వస్తుంది. అంటే ఎవరైనా అవమానం చేశారనుకోండి, ధ్యాని కానివాడు కృంగిపోతాడు, సూసైడ్ కూడా చేసుకుంటాడు. కానీ ధ్యాని అయిన వాడు, అవును వాడు అవమానం చేశాడు, వాడి ఇష్టం వాడిది, వాడి ఒపీనియన్ వాడిది అని అక్కడికి కట్ చేసేస్తాడు. ధ్యాని కానివాడు వాడు నన్ను అవమానం చేస్తాడా అని చెప్పేసి ఇంకా బాగా మండిపోతాడు వాడు. అంటే వాడి యొక్క భావ ఉద్వేగాల మీద వాడికి నియంత్రణ లేదు. ఇంకోటి ఉందనుకోండి, వాడిని ఎవడు పొగిడాడు, ఇంకా వాడి మీద 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. వాడు పొగిడాడు కదా అని చెప్పేసి అనవసరంగా సమయం వృధా చేస్తాడు. ఊరికి జల్సా చేస్తుంటాడు. ఏదో బర్త్డే పార్టీ అనుకోండి, నా బర్త్డే పార్టీ అని 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. అదంతా పిచ్చి పని. ఆ 1,00,000 రూపాయలు సరైన దానికి ఉపయోగించాలి. నీ సమయాన్ని సరైన దానికి ఉపయోగించాలి. నీ భావ ఉద్వేగాలను సరైన వాటికి ఉపయోగించాలి. పనికి మాలిన వాటికి మరి ఉపయోగిస్తాడు ధ్యాని కానివాడు. వాడెవడో తిట్టాడు, వాడికి నేను ఎందుకు పోయి వాడిని మళ్ళీ 10 గుండాలు తీసుకొచ్చి వాడిని నేను తిట్టించి కొట్టించాలి? వాడు తిట్టాడు, అయిపోయింది, అంతా అయిపోయింది, వాడి ఇష్టం వాడు. కనుక మన ఈ యొక్క భగవద్గీతలో కృష్ణుడు యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. ఎవరైతే దేనికి హర్షించడో, దేనికి ఎడవడో, ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి ధ్యానం ద్వారా. మన భావ ఉద్వేగాల్లో చక్కటి సమతుల్యత వస్తుంది. దేనికి ఎక్కువ పొంగిపోము, దేనికి ఎక్కువ కృంగిపోము. ఎంత చక్కటి స్థితి. బుద్ధియుక్తో జహాతీయ. బుద్ధియుక్తుడైన వాడు అంటే బాగా ధ్యానం చేసి బుద్ధి సంపాదించిన వాడు సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యౌ సమత్వ సమత్వం యోగ ఉచ్యతే. కనుక సిద్ధి కానీ అసిద్ధి కానీ, ఒక పని అయినా ఒక పని కాకపోయినా సమత్వంగా ఉంటాడు. ఈక్వానిమిటీ అంటాడు. కనుక జీవితంలో ఒకసారి పొంగిపోయే పరిస్థితులతో, ఒకసారి కుంగిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ధ్యానమైన వాడు ఏ పరిస్థితికి పొంగిపోడు, ఏ పరిస్థితికి పొంగిపోడు. కనుక టెన్షన్స్ ఉండవు, కనుక హాయిగా ఉంటుంది.
ఆ విధమైన సమతుల్యతను జీవితంలో సాధించాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తారో కళ్ళు రెండు మూసుకుని స్వామి మీద ధ్యాస. ఏ పని లేనప్పుడు ధ్యానం అన్న పని. ఊరికి గప్పాలు కొట్టుకోకూడదు. ఊరికి పనికిరాని సొమ్ము కబుర్లు వాడిట్టా వీడిట్టా నువ్వు భోగట్టా తీయరాదు. మై డియర్ ఫ్రెండ్స్, వాడిట్టా పోతే నీకెందుకు? వాళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఎలా ముద్దు పెట్టుకుంటున్నారు, నీకెందుకు చూస్తున్నావు? నువ్వు నీ పని చూసుకో. నీ పని వదిలిపెట్టేసి వాడి ముద్దు పెట్టుకుంటాడు ఎందుకు చూస్తున్నావు? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నాడు వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? నీకేమి లాభం దానివల్ల? నీ కొట్లాటలు నువ్వు చూసుకో, అయితే నీ ముద్దులాటలు నువ్వు చూసుకో, నీ పనులు చూసుకో. పక్క వాళ్ళ కొట్లాటలు పక్క వాళ్ళ ముద్దులాటలు నీకెందుకయ్యా స్వామీజీ? కనుక ఇవన్నీ పోతాయి. కనుక మన సమయం వృధా కాదు. అనవసరమైన వాడి కొట్లాట చూసి నా కోపం వచ్చేసి, వాడి శృంగారం చూసి నాకు ఏదో వచ్చేసి నేను కూడా ఐ లూజ్ మై బ్యాలెన్స్. కనుక నీ శృంగారాలు నువ్వు చూసుకో, నీ యొక్క కొట్లాటను చూసుకో. కొట్లాడవలసింది కొట్లాడవలసింది. యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయి అన్నాడు. కనుక పక్క వాళ్ళ కొట్లాటలు చూడా. మాకు లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. నీ శృంగారాల్లో నువ్వు ఉండు, పక్క వాళ్ళ శృంగారాలు చేస్తే నీకేనా? నీ శృంగారాల్లో నువ్వు ఉండు, నీ కొట్లాట నువ్వు కొట్లాడు. కనుక నీకోసం నువ్వు జీవించడం అనేది వస్తుంది. అనవసరమైన చుట్టుపక్కల వారి ఆ యొక్క అకృత్యాల్లో, నీ యొక్క భావోద్వేగాల్లో నీ సమతుల్యతను కోల్పోవు. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. కనుక ధ్యానం వలన ఎన్ని లాభాలు చూడండి. వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, తగుదమ్మా అని మనం వాళ్ళకి పోతావు, వీడు తప్పు అంటావు, లేదా వాడు రైట్ అంటాము, అందులో ఇరుకుంటాము. నువ్వు కూడా చంపబడతావు వాళ్ళతో పాటు. అనవసరంగా నీ వేలు పెట్టావు కనుక. కనుక డోంట్ థింక్ ఆఫ్ అదర్స్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో యొక్క అత్యద్భుతమైన సమతుల్యత వస్తుంది ధ్యానం ద్వారా. ధ్యానంలో, ధ్యాన స్థితిలో, ధ్యాన నిరంతర అభ్యాసలో అత్యంత పరాకాష్ఠమైన లాభాలు ఏమిటంటే, ధ్యానంలో మనకు వచ్చే అనుభవాలు. ధ్యానం చేస్తున్నాము, హాయిగా కూర్చున్నాము, కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాము. మైండ్ కంట్రోల్ అయిపోయింది. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. తర్వాత లేచి చూస్తే మనకి ఏదో 5 నిమిషాలే కూర్చున్నట్టు ఉంటుంది. సీనియర్స్ కొత్తలో అయితే 5 నిమిషాల్లో కళ్ళు 2 మూసుకుని కూర్చున్నా ఏదో 2 గంటలు కూర్చున్నట్టు ఉంటుంది. కానీ పాత పడుతున్న కొద్దీ 5 గంటలు కూర్చున్నా 2 నిమిషాలు కూర్చున్నట్టే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ 5 గంటల ధ్యాన స్థితితో అపారమైన ప్రాణశక్తి మన దేహంలో ఇంకినప్పుడు, వర్షించినప్పుడు, ప్రవహించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న అనేక శరీరాలు ఉత్తేజితమవుతాయి. ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రాకాజల్ బాడీ, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము. మనం 7 శరీరాల సముదాయం. మనకి భౌతిక కాయం మటుకే తెలుసు. సూక్ష్మ శరీరం తెలియదు, కారణ శరీరం తెలియదు, మహాకారణ శరీరం తెలియదు, ఏమీ తెలియదు మనకి. అవన్నీ కూడా ఉత్తేజితమై మనము అనేక లోకాలు మనం తిరుగుతాము. సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలు, కారణ శరీరంతో కారణ లోకాలు, మహాకారణ శరీరంతో మహాకారణ లోకాలు, అవన్నీ తిరుగుతాము. భువన లోకాలన్నీ మనకు తెలుస్తాయి. భూ, భువ, శివ, జన, మహా, తప, సత్య లోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయో సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్న 7 శరీరాల్లో మనకొక భౌతికాయము, మన యొక్క ప్రాణమయ కోశము, అది కాకుండా మిగతా శరీరాలతో అన్ని లోకాలు తిరుగుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ధ్యానంలో లాభాల్లో పరాకాష్ఠం. ఈ యోగులంతా ఏం చేస్తున్నారు? హిమాలయాల్లో అక్కడ ఇక్కడంతా ఊరితో కూర్చున్నారంటే వాళ్ళు భౌతిక కాయం అక్కడ ఉంది. వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలతో, కారణ శరీరాలతో వాళ్ళు ఆ భౌతిక కాయం వదిలి సృష్టి అంతా మరి వాళ్ళు విహరిస్తున్నారు. సృష్టిని అంతా తెలుసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అదే బ్రహ్మానందము. కనుక ధ్యానం వలన ఈ బ్రహ్మానందం వస్తుంది. లడ్డూ తింటే లడ్డూ ఆనందము, భజన చేస్తే భజనానందము, ధ్యానం చేస్తే బ్రహ్మానందం. కనుక బ్రహ్మానందం కోల్పోతున్నాం. బ్రహ్మ అంటే భూ ఇది బ్రహ్మ, అన్నిటికన్నా గొప్పదాన్ని భూ అంటాం. బ్రహ్మానందం అంటే అన్నిటికన్నా గొప్ప ఆనందము, ధ్యానానందము, ఆత్మానందము, అది వస్తుంది. కనుక ధ్యానం వలన లాభాల్లో పరాకాష్ఠ ఏమిటయ్యా అంటే బ్రహ్మానందము.
అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది, నేనే అంతా అని తెలుస్తుంది. నా పెళ్ళాము నేనే, నా మొగుడిని నేనే, నా పిల్లలు నేనే, నా శత్రువు నేనే, ఆ కంసుడు నేనే, ఆ కృష్ణుడు నేనే, ఆ హిట్లర్ని నేనే, ఆ వీరప్పని నేనే, ఆ చంద్రబాబు నాయుడు నేనే, అంతా నేనే. అహం బ్రహ్మాస్మి. లేకపోతే వాడు వేరే, వీడు వేరే, వాడు నా శత్రువు, వీడు నా మిత్రుడు, ఏమిటో గోళ. ఆ గోళంతా పోతుంది, అంతా నువ్వే. అద్వైతం, రెండో ఒక వాడు లేడు అక్కడ. కనుక ఆ అద్వైత స్థితి లభిస్తుంది, ఆ అద్వైత ఆనందం వస్తుంది, ఆ బ్రహ్మానందం వస్తుంది. త్రిలోక సంచారి అవుతావు, త్రికాల జ్ఞాని అవుతావు మై డియర్ ఫ్రెండ్. ధ్యానం ద్వారా ఇది పరాకాష్ఠ, ఎవరెస్ట్ శిఖరం. ఏ టు జెడ్ ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి. గట్టిపోచ దగ్గర నుంచి ఆ యొక్క బ్రహ్మత్వం దాకా. ఈ యొక్క బ్రహ్మానందాన్ని ధ్యానం ద్వారా లక్షల మంది పొందారు. ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. 6 నెలలు ఉన్నాడు అక్కడ. అక్కడ ఉండి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. చెప్పవయ్యా అన్నాడు గౌతమ బుద్ధుడు. మీ దగ్గర 6 నెలలు ఉన్నాను, మీరు చేసే పనులను చూస్తున్నాను. మీలాంటి వాడు ఇంతకుముందు ఎవడూ పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టబోడు అన్నాడు. కొంచెం దగ్గర రా నాయన అన్నాడు గౌతమ బుద్ధుడు. నన్ను నెత్తిని ఒకడు మొక్కాడు. రధవా, నీకేమైనా తెలుసా? నీకేమైనా మూడో కన్ను ఉందా? నాకన్నా ముందు వచ్చిన వాళ్ళందరినీ నువ్వు చూసావా? రాబోయే వాళ్ళందరినీ నువ్వు తిలకించావా? లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? గుర్తుంచుకో, నాలాంటి వాళ్ళు లక్షల మంది నాకన్నా ముందే పుట్టారు. నాలాంటి వాళ్ళు లక్షల మంది నా తర్వాత కూడా పుడతారు. కనుక లక్షల మంది బుద్ధుళ్ళు అయ్యారు, కృష్ణుళ్ళు అయ్యారు, జీసస్ క్రైస్ట్లు అయ్యారు, బ్రహ్మానందాన్ని అనుభవించారు, అనుభవిస్తున్నారు. ఆత్మకి మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. కనుక ఆ యొక్క బ్రహ్మానందాన్ని మీరు కోల్పోతున్నారు. మీ ముంగిటలో ఉంది. మీరు మీ ఇంట్లో కూర్చుని మీ కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద జాగ్రత్త పెట్టడమే. తిరుపతికి వెళ్ళక్కర్లేదు, మక్క వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం పోక్కర్లేదు, మరి మానస సరోవరం పోక్కర్లేదు. మీ ఇంట్లో కూర్చుని కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద. 3 సీరియల్స్ చూస్తాము, 2 సీరియల్స్ చూడండి, ఒక సీరియల్ మానేసేయండి ప్రతిరోజు. ఆ సీరియల్లో 40 నిమిషాలు ధ్యానం చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మానందం వస్తుంది. కనుక ఎన్నో లాభాలు చెప్పుకున్నాం మనం. చివరి లాభంగా ఇది ఆధ్యాత్మికపరమైన లాభాలు. దివ్య చక్షు వస్తుంది. మన గత జన్మలను చూసుకుంటావు. నేను నా గత జన్మలను చూసుకున్నాను. ఈ జన్మలో ఒక బ్రాహ్మణ్స్ ఇంట్లో పుట్టాను. గత జన్మలో నేను ముస్లిం, గోల్కొండ దగ్గర సూఫీ మాస్టర్. అంతకుముందు జన్మలో నేను ఒరిస్సాలో ఉన్నాను. అంతకుముందు జన్మలో నేను అమెరికా, బెంజామిన్ ఫ్రాంక్లిన్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నా జన్మలన్నీ తెలుసుకున్నాను. నా భార్య తెలుసుకున్నాను, నా పిల్లలు తెలుసుకున్నారు, నా డ్రైవర్ తెలుసుకున్నారు, మన ఆశ్రమం కర్నూలు బుద్ధాత్మ దానికన్నా ఆశ్రమం, మరి వాచ్మెన్ తెలుసుకున్నారు, వాచ్మెన్ భార్య తెలుసుకుంది. ఎంత లక్షల మంది తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, ఇతర రాష్ట్రంలో మరి పిరమిడ్ ధ్యానం ద్వారా, ఆనాపానసతి ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా మీరు తెలుసుకోండి. అందరూ తెలుసుకోవాలి. బుద్ధుడు తన జాతక కథలను తెలుసుకున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతర. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాము, నాకు నా జన్మలన్నీ తెలుసు, నీవి తెలుసు, నీకే ఏమీ తెలియకో అన్నాడు. ఎలా తెలుసు? ఆయన ధ్యానం చేశాడు. ఆయన యోగేశ్వరుడు, ఆయన ధ్యానేశ్వరుడు. మనం కూడా అలా కావాలి. మనం కూడా బుద్ధుడులా కావాలి. ధ్యానం యొక్క పరాకాష్ఠ కదా అది. ఆ పరాకాష్ఠ మనకు వలదా? కావాలి. కనుక ఆ బుద్ధత్వం వస్తుంది, ఆ కృష్ణత్వం వస్తుంది, ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ మనకు వస్తుంది, ఆ బ్రహ్మజ్ఞానం వస్తుంది. మనం బ్రహ్మర్షి అవుతాము. ధ్యాని అయిన వాడు అచిరకాలంలో యోగి అవుతాడు, యోగి అయిన వాడు అచిరకాలంలో ఋషి అవుతాడు, ఋషి అయిన వాడు అచిరకాలంలో రాజర్షి అవుతాడు, రాజర్షి అయిన వాడు అచిరకాలంలో బ్రహ్మర్షి అవుతాడు. ధ్యాని అంటే రెగ్యులర్ మెడిటేటర్, యోగి అంటే కళ్ళు 2 మూసుకోగానే మనసును పరిశూన్యం చేయగలిగిన వాడు, ఋషి అంటే మూడవ కన్ను విపరీతం చేసినవాడు, రాజర్షి తన జన్మలను తను చూసుకున్నవాడు, బ్రహ్మర్షి అంటే సకల సృష్టి రహస్యాలను తెలుసుకున్నవాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి స్టేజ్లోనూ లాభాలు ఉంటాయి. ధ్యానిగా ఉన్నప్పుడు ధ్యానిగా ఉండే లాభాలు, యోగిగా ఉండేటప్పుడు యోగిగా ఉండే లాభాలు, ఋషిగా ఉంటే ఋషి లాభాలు, రాజర్షి అయితే అంతకన్నా గొప్ప లాభాలు, బ్రహ్మర్షి అయితే మొత్తం నువ్వే సృష్టి అంతా అందుకే. మరి ఇవన్నీ కాకపోతే ఆ లాభాలను కోల్పోతున్నట్టే కదా.
మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం వలన ప్రతి ఒక్కడు మిత్రుడు అవుతాడు. మిత్రలాభం వస్తుంది. ధనలాభం కాదు లాభం, మిత్రలాభమే లాభం. పరవస్తు చిన్నేశ్వరి చెప్పారు కదా మిత్రలాభం గురించి. కృష్ణుడికి 16,000 మంది గోపికలు అంటే ఆ కృష్ణుడని యోగేశ్వరుడికి 16,000 మంది మిత్రులు అనమాట, ప్రాణమిత్రులు అన్నమాట. ఏమైనా చేస్తారు వాళ్ళు. ధ్యాని కాని వాడికి ఇంట్లో కూడా శత్రువులే, బయట కూడా శత్రువులే. ధ్యాని అయిన వాడికి అన్ని చోట్ల మిత్రులే 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 మిత్రులు, ప్రతివాడు మిత్రుడే. నాకు ఆంధ్ర రాష్ట్రం నిండా లక్షల మంది మిత్రులు ఉన్నారు. 1,00,000 ఇళ్లలో నేను ఫ్రీగా భోజనం చేయొచ్చు సంవత్సరాల తరబడి. వాళ్ళంతా నాకెందుకు మిత్రులు అయ్యారు? ధ్యానం ద్వారా. ఎంత డబ్బిచ్చి ఒక మిత్రుని కొనుక్కోగలరు మీరు? ఇంపాసిబుల్. ధ్యానం ద్వారా, ధ్యాన ప్రచారం ద్వారా, అందరికీ ధ్యానాన్ని బోధించడం ద్వారా అందరూ మీ ప్రాణమిత్రులు అవుతారు. ఎవ్రీ పర్సన్. మరి అలాంటి లైఫ్, వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, వాట్ ఎ గ్రేట్ లైఫ్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రులారా, తెలుగు వాళ్ళారా, తెలుగు వాళ్ళందరూ, ఆంధ్రులందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను యోగులు కావాలి. 2004 కల్లా, 2008 కల్లా, 2012 కల్లా ఆంధ్ర రాష్ట్రము ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి. 2004 కల్లా మన భారతదేశం అంతా కూడా ధ్యాన భారతం కావాలి. 2008 కల్లా మన ప్రపంచం అంతా, మన జగత్ అంతా 2012 కల్లా ధ్యాన జగత్ కావాలని చెప్పేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు 3 విషయాలు, నిర్ణయాలు, సంకల్పాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ పనిచేస్తున్నారు. సకల ధ్యానంలో సకల లాభాలు పొందిన వారే పిరమిడ్ మాస్టర్స్. కనుక ధ్యానం వలన లాభాలు తెలుసుకుంటే, ఎంత చక్కగా తెలుసుకుంటే అంత తొందరగా ధ్యానంలోకి వస్తాం, అంత ఎక్కువగా ధ్యానాభ్యాసం చేస్తాం, అంత చక్కగా ధ్యానాభ్యాసం చేస్తాం. ఈరోజు మనం ధ్యానం వలన లాభాలు అన్న విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్నాము. ఈ లాభాలన్నీ నేను పొందాను అంతే చెప్తున్నాను. మీరు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.